ఇద్దాం. ఇది తక్సు నుంచి ఇది పెట్టినావు కదా సరా, ఈ నుంచి ఇడికి 5 ఎంతవరకు మనకంటే మీ వారు నాకంటే ఇంకొంచెం లా ఉన్న వాళ్ళ వరకు సరిపోద్ది ఈ కొలత. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇది ముందు పాటు భుజం అదే మెడ నెక్కు నెక్కు ఇదే కొలత ముందు పాటుకు కూడా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా ఉండాలా, ఇది పైకి పోకూడదు. కాకుండా ఒకరు కిందికి వచ్చినా పర్లేదు కానీ కొలత ఉంది కదా, అట్లా టేప్ కొంచెం కిందికి కొరిగినా పర్లేదు కానీ ఇట్లా పైకి మాత్రం పోకూడదు. చక్కగా రావచ్చు, లేదంటే కొంచెం కిందికి రావచ్చు. ఇదే కొలత సంక మళ్ళీ 5. మల్లికార్జున ఉంది కదా, అట్లా కొంచెం కొంచెం సన్నగా అట్లా ఉండేటోళ్ళకి 4.5 ఇది ఈ కొలత. ఇది ఒకటే. అది ఇది ఎట్టుందో ఇప్పుడు చూసుకొని వెనక మెడ పెట్టుకోవాలి. చిన్న మెడ అయితే 2 పెట్టుకుంటారు, మన సైజుకి అయితే 2.5 సరిపోద్ది. 2.5 కాశీసర వాళ్ళకైతే 3. ఈడ వీపు ఎలుపు భాగం కింద ఇది పెట్టుకున్నావు కదా, ఇదే 5. దీని నుంచి దీనికి కూడా చూసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. అది మెడ కట్ చేసుకోనికి జరిగితే వెనక్కి జరుపుకోవాలి. సంక ఇది ఈ సంక దీంట్లోనే మర్చిపోయిన భుజం పెట్టుకోవాలి. కుట్టు వదిలేసి కొంచెం పెట్టుకోవాలి. ఈడ కుట్టు వదిలేసి కొద్దిగా గీసుకోవాలి. ఇది పొడుగు గీసుకుంటే మనకు గుర్తుంటుంది, లేకపోతే ఇంత చిన్నది పెడితే దీంట్లో కలిసిపోతుంది లైన్లో. మళ్ళీ దీని నుంచి అడ్డం మెడ ఇది భుజం ఈ నుంచి గీసుకోవాలి. ఇది ఒక్కొక్కసారి ఇది ఇక్కడ చక్కగా ఉంటుంది, ఇది ఇట్లా ముందుకు పోతుంది, ఇట్లా క్రాస్గా ఇట్లా పోతుంది. అయినా పర్లేదు, కరెక్ట్గా వస్తుంది. మనం తీసే కొలతను బట్టి ఉంటుంది. కొంతమందికి భుజం చిన్నగా ఉన్నప్పుడు ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. నీకు మెడ బాగా రౌండ్ రావాలంటే సరే గ్లాస్ వేసి గీస్తానులే నేను, అట్లయినా గీయవచ్చు. ఇప్పుడు రౌండ్గానే చేస్తావు కదండి. ఇది 1 ఇంచు పెట్టుకో, నీకు అర్థమైద్ది. ఇక్కడ దాని నుంచి అది నేను గీసి నుంచి చూడు కరెక్ట్గా. కొంతమంది రైకెళ్ళు ఇట్లా కిందికి వెళ్ళుకుంటాయి, కొంతమందికి ఇట్లా మూలగా ఆ నుంచి అట్ట తిరిగి మూలగా అట్ట తొట్టాలు వచ్చి ఉంటాయి. అట్లా కొలుసుకున్నాక ఇది చూసుకోవాలి సార్ మేడం. ఇది కొంచెం ఎక్కువ ఉంది, కట్ చేసుకోవచ్చు కదా మళ్ళీ కుట్టేటప్పుడు. రవ్వ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ మనం చేయటంలో చాలా ఎక్కువ వచ్చింది చూడు, ఇంత పొడుగు. అప్పుడు ఎక్కువ కట్ చేసి మళ్ళీ ఇది తక్కువ అవుతుంది. అందుకు కాబట్టి వేసుకుంటప్పుడే కరెక్ట్గా చేసుకోవాలి. అంతైతే అంత కుట్లలో లేకపోతే అడిగి అడ్జస్ట్ అవుతుంది. ఆ ఇంతలో ఏం కాదు సార్ అసలు. ఇంత మీది ఇట్లా తిప్పుకోవాలనుకో, ఇది మడత అట్లే ఉండి ఉంటుంది కదా, ఈ మడత ఇప్పుడు ఈ కొసలు మనకెళ్ళి రావాలి.
ఇది వెనక చేసేటప్పుడు అట్ట పోవాలి, ముందు చేసేటప్పుడు మనకి వెళ్ళి రావాలి. మీ తోడి కోడలే హాయ్ అని పెట్టింది. ఇట్లా క్రాస్. వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ ఉందా సార్ అసలు? లేదు, అది ఇద్దరు ఫోటో. ఇది మట్టుకు ఇక్కడ ఉండాలి అసలు ఖచ్చితంగా. అది అక్కడ కరెక్ట్ రావాలి, ఇక్కడ తక్కువ వచ్చినా అక్కడ అక్కడ కరెక్ట్. అతికేసుకోవచ్చు, ఇక్కడ అతికేం కాదు. ఇంత దీన్ని బట్టి అయితే ఇంకా కొంచెం ఉంది కదక్క, కొంచెం అంతేం అనిపిస్తారా? అది మేము అడ్జస్ట్ చేసుకుంటాము కుట్టేటప్పుడు. మీకు కరెక్ట్గా చెప్తుండా నేను. మనకు కొన్ని కొన్ని ఇంకా అర్థమవుతాయి టిక్కులు కుడుతుంటే. అది దీన్నే పెట్టి భుజము వెనకది కట్ చేసావు, మళ్ళీ ఇక్కడ ముందు పాటే కట్ చేసుకోవాలి. ఇది ముందుకే కదా, దీనికి లేదు, ఇది తీసేసినా దీనికి గీసుకోవాలి. నువ్వు ఒక పేపర్ చేయించుకో సారా ముందు. న్యూస్ పేపరా? ముందు చుట్టడం నేర్చుకో, తర్వాత పేపర్ కటింగ్ తీసుకోనా? నేర్చుకో. నేను ఒక పేపర్ చేస్తా కదా, నీ రైకే అది నేను చెప్పేది. నేర్చుకుంటా ఏదో ఒకటి. నీ రైకి అది పేపర్ చేసి ఇచ్చే. ఇది తక్కువ ఉంది చూడు సారా, ఇది 5. ఉక్సులు పట్టికి వచ్చేసరికి 5 రావాలన్నమాట. మేడ ఇది ఉసుల పట్టి కాదు. ఇట్లా క్రాస్ రానికి కిందికి రావాలంటే 5 కొలుతుంది. ఇది భుజం నుంచి కిందికి 5. కిందికి ఎక్కువ. ఇంకా దీన్ని బట్టి నీకు ఇంకోటి అర్థమయ్యేటట్టు నీట్గా ఇంకా దీనికి గీసుకో. డబ్బా, ఈ డబ్బా ఇంకా తర్వాత తీసేసుకోవచ్చు. ఇది మెడ ఇక్కడి వరకు, అదేది ఇక్కడ కటింగ్ నుంచి ఇది ముందు మేడ. దీంట్లో నుంచి ఇది ఈడ కొంత మూటి, ఈడ మూటి ఇంత చిన్న ఉంది. ఒక 7 కిందికి చేసుకుంటే ఈడ ఈ మడుపుకు ఈ దీంట్లోకి అంటే దీంట్లోకి ఇడిచినాలే ముందే. 7 ఇది వస్తుంది. ఇంకా ఇది ఇక్కడ ఈమె చూడు, ఈ నుంచే తిరిగింది, పైనుంచే తిరిగింది ఈమెది. ఏమన్నా కొన్ని మిస్టేక్స్లో మనం సొంతంగా ఏం చేయొచ్చు సార్. తర్వాత వాళ్ళకి నచ్చితే చెప్పొచ్చు మనము. ఇది సంక అంటే ఆ క్రాస్ తిరిగిన కానించి అనుకోంగా. మీకు మేడం డౌట్ ఉంటే ఇట్లా కొలిచి చూసుకోవచ్చు. కుట్టి తీసుకొని ఇది తక్కువ ఉంది కదా, కొంచెం వేసుకోవాలి ఎలుపు. ఈమెకున్నదానా ఆ ఎలుపు అట్టని అందరికి తెచ్చే సెట్ కాదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉక్సుల పట్టి వరకు ఇక్కడికి, అదే ఇది షేప్ పట్టీల వరకు తీసుకోవాలి. ఫస్ట్ ఇది కొలుసుకో. ఇద్దాం ఈ నుంచి ఈ కుట్టు కొంచెం కుట్లలో లేకు. ఎప్పుడైనా ఇంకా పెట్టే కాడలో కుట్టులేక వదలాలి సార్ ఖచ్చితంగా. క్రాస్గా తీసుకోవాలి, కొంచెం క్రాస్గా తీసుకో. అట్లా మనం ఇది పెట్టినాక క్రాస్ కిందికి ఉంటే కిందికి, పైకి ఉంటే పైకి. ఈ గీటుకు సరిగానే వేసుకోవాలి గుర్తు. ఇది కిందికి ఉంది కదా, చాలా కిందికి వచ్చింది ఇది నేను గీసిన దానికంటే. ఆ గీటుకు సరిగా
కింద పెట్టుకుంటా. అంటే ఇటు పైకి పెట్టలేదు కదా, ఇది క్లాత్ కన్ను వెళ్ళాము. ఇద్దా సరా పెట్టి ఇద్దా. ఈ గీటుకు సరిగానే కింద పెట్టుకో. ఇది గుర్తు మనం కరెక్ట్ కొలత, ఇది అడ్డ కొలత. అది మా ఇంటికాడ సుగుణ కూడా పోతుంది హాస్టల్కి ఈ సంవత్సరం. నేను అందరిని హాస్టల్లో లేకుంటున్నాను. ఏమో మాట్లాడుతున్నారు ఇందాక. మేము వచ్చని ఏడుపుతుంది సార్. ఫీజు చూడు సార్, కొంచెం డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు, నా గురించి తెలుసు కదా సార్, నేను ఎట్లా అంటున్నాయింది మీకు అని చెప్తున్నాను. నీకు పేపర్ కట్ చేసి ఇస్తా సార్ ముందు. నీ అది 2 రైకెలు కుట్టుకో, ఆ పేపర్ వేసుకొని దాన్ని నేను పెట్టిన మడతల ప్రకారం వేసుకొని కట్ చేసుకొని 2 మామూలువి చూసుకుంటా. నీకు కుట్టిన తర్వాత కుట్టడం నీట్గా అర్థమైతే ఫస్ట్ కటింగ్ కూడా ఐడియా వస్తుంది. అవ్వయి కుడితే అవై సేపుయా ముసలి మామూలుకి అచ్చం స్నేరు గుండీలు పెట్టేది. గుండీలు పెట్టాయి ఇట్లా మనాల సేపు రాదు, కింద వచ్చింది సేపు వచ్చి అట్లా గుండీలు కాదు సారా, ఇట్లా సేపు